ఇరాన్ ఏం కాబోతోంది? రాబోయే 24 గంటల్లో టెహ్రాన్ సర్వనాశనమేనా? ఏం జరగబోతోంది? ఇదంతా వినాశనానికి దారితీస్తుందే? అమెరికా సాయంతో ఇజ్రాయెల్ ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తుందే? అమెరికా గనక రంగంలోకి దిగితే చైనా రష్యా కూడా ముందుకొస్తాయా? ఇరాన్కు ఆయుధ సాయం చేస్తాయా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. గడిచిన కొన్ని గంటల్లో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అది నిజమేమో అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి దూసుకొస్తున్న రాకెట్లు ఇరాన్ వైపే వెళ్తుండటంతో ఈ 24 గంటల్లో ఏం జరుగుతుందన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఆ ప్రభావం మొత్తం వరల్డ్ వైడ్ గా ఉంటుందన్న వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా భగ్గుమంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఒకరికి మించి ఒకరు చేస్తున్న ప్రతీకార దాడులతో పరిస్థితి భీతావహంగా మారింది. దీనికి తోడు అమెరికా స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుండటంతో ట్రంప్ ఒంటికాలిపై లేచారు. టెహ్రాన్ ను ఖాళీ చేయాలని ఆదేశించారు. అక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వెంటనే G7 సమావేశాలకు కెనడా వెళ్లినటువంటి ట్రంప్ మధ్యంతరంగా అమెరికాకు వస్తున్నారు. యుఎస్ లో అడుగు పెట్టడమే ఆలస్యం. భద్రతా మండలి సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం కాబోతున్నారు ట్రంప్. ఇరాన్ యుద్ధ పరిణామాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ పై డైరెక్ట్ గా అటాక్ చేయవచ్చు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. లేదా ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే గనక ఏ విధంగా ఉంటుందన్నది ఒక ప్రశ్నగా మారుతోంది. ఇదే గనక జరిగితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న ఆందోళన మొదలైంది. అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్లు గాని దాడులకు దిగుతున్నట్లు గాని ప్రకటిస్తే అప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? చైనా రష్యా దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? వారు కూడా యుద్ధ రంగంలోకి దిగుతారా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. అదే కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న హైటెన్షన్ కూడా ప్రపంచ దేశాలకు పట్టుకుంది. ఇప్పటికే అమెరికా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. టెహ్రాన్ ను ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదని ముందు జాగ్రత్తగా ఖాళీ చేయడం ఒక్కటే ఉత్తమ మార్గమని హెచ్చరించారు. టెహ్రాన్ తో పాటు సైనిక స్థావరాలు ఉన్న చోట జన సమూహం ఖాళీ చేయాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది అమెరికా. అటు భారత ఎంబసీ కూడా టెహ్రాన్ లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ ను వీడాలని సూచించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. టెహ్రాన్ లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడాలని అడ్వైజరీలో తెలిపింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, భారతీయులు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నంబర్లను పరస్పరం పంచుకోవాలని ఇరాన్ లోని భారత ఎంబసీ అడ్వైజరీలో స్పష్టంగా చెప్పేసింది. ఇలా రెండు దేశాలు హెచ్చరికలు జారీ చేయడంతో ముందు దాడులు మరింత తీవ్రతరం కావచ్చన్న సంకేతాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్ గానే అమెరికా వార్లోకి దిగే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. దీన్ని ఉద్దేశంగా పెట్టుకుని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ రాత్రికి కెనడా నుంచి వచ్చి రాగానే సిచ్యువేషన్ రూమ్ లో భద్రతా సలహాదారులతో భేటీ కాబోతున్నారు ట్రంప్. అటు రష్యా, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్ లోని తమ ప్రజలకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ ను విడిచి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతోనే పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోంది? ఇప్పుడు అదే ఉత్కంఠభరితమైన వాతావరణం. ఒకవేళ ఏదైనా యుద్ధ వాతావరణం జరిగితే గనక అది ప్రపంచం మొత్తానికి ఎఫెక్ట్ పడుతోంది అనేది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఒక పక్క G7 దేశాలన్నిటి కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ట్రంప్ ఉన్నటువంటి కెనడా నుంచి బయలుదేరి వస్తున్నారు. యుఎస్ వచ్చిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతోంది అనేది మనతో పాటు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గాలి వినోద్ కుమార్ గారు, సీనియర్ ప్రొఫెసర్, వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ముందుగా వివి రావు గారు నమస్తే అండి. చెప్పండి వివి రావు గారు, మొన్నటి వరకు మనం ఇండియా పాకిస్తాన్ వార్ ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ దాడులు ప్రతి దాడుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే దాడులు ప్రతి దాడులు ఇవి చూసిన తర్వాత నిజంగానే యుద్ధం ఏదైనా రాబోతుందా, ఇండికేషన్స్ ఆ విధంగానే ఉన్నాయా అనేది. ఇజ్రాయెల్ కి సపోర్ట్ పెరుగుతోంది, మద్దతు పెరుగుతోంది. అమెరికా కూడా తీసుకున్నటువంటి స్టాండ్ మనం చూస్తున్నాం. ఇటుపక్క ఇరాన్ కి సపోర్ట్ గా ఉంటుంది అనుకున్నటువంటి పాకిస్తాన్ కూడా చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్. సపోర్ట్ చేస్తామన్నారు కానీ అదర్వైజ్ మేమేం చెప్పలేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? నిన్నటి వరకు ఒక అసెస్మెంట్ లో ఉండేవాళ్ళు. అంటే బేసికలీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, టాప్ మిలిటరీ లీడర్షిప్ ని, అలాగే టాప్ న్యూక్లియర్ సైంటిస్టుల్ని ఎలిమినేట్ చేయడం, ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ని నిర్వీర్యం చేయడం, అలాగే ఎయిర్ డామినెన్స్ అచీవ్ చేసి కొంతవరకు న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ని డ్యామేజ్ చేయడం జరిగింది. కానీ పూర్తిగా డ్యామేజ్ చేయలేకపోయింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ మిసైల్స్ ని యుఎస్ ని వాడింది. ఇరాన్ ప్రెసిడెంట్ మాకు అణ్వస్త్రాలు చేసే ఉద్దేశం లేదని మొన్నటి వరకు స్టేట్మెంట్ వచ్చింది. కానీ నిన్న కొంచెం చేంజెస్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ పార్లమెంటు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అంటే న్యూక్లియర్ వెపన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఏదైతే ట్రీటీ ఉందో 1960s నుంచి, ఆ ట్రీటీ నుంచి బయటకు వైదొలిగేటట్టు పార్లమెంట్ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేయాలని చూస్తున్నారు. అదొక థియోక్రాటిక్ కంట్రీ, అంటే ఏంటంటే మత గురువులు పరిపాలించే దేశం. అక్కడ మత గురువు ఏది చెప్తే అది చెల్లుతుంది కాబట్టి అది జనరల్ గా పార్లమెంట్ లో పాస్ అవుతుందని మనం లెక్క పెట్టుకోవాలి. సో ఎన్పిటి నుంచి ఇరాన్ బయలుదేరితే అప్పుడు అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది కొంతవరకు. దాంతో పాటు అమెరికా ఇజ్రాయెల్ ని సపోర్ట్ ఇస్తా, పరోక్షంగా సపోర్ట్ ఇస్తా, రెజ్యూమ్ చేంజ్ కి ప్రయత్నిస్తున్నట్టు లాస్ట్ 1.5 months నుంచి రిపోర్ట్స్ వేరుగా వస్తున్నాయండి. ఎవరైతే 1979 లో వాళ్ళ మోనార్క్ ఉండేవారు, అదే రాజు పహ్లవి షా, ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు ఫైనల్ గా. ఆయన లేరు కానీ ఆయన కొడుకు ఇప్పుడు ప్రిన్స్ ఎవరైతే అంటున్నారో ఆయన తిరిగి నేను రాజ్యాన్ని ఏలడానికి తయారుగా ఉన్నానన్న విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే లాయలిస్టుల్ని, అంటే మోనార్కీ రాజరికం లాయలిస్టుల్ని, విశ్వాసపాత్రుల్ని అందరినీ కూడగట్టుకుంటున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి అమెరికా డైరెక్ట్ సపోర్ట్ ఉందని మనం అనుకోవాలి. అమెరికా సిరియాలో అచీవ్ చేసింది, అసాద్ని కూలగొట్టి వాళ్ళకి అనుకూలమైన గవర్నమెంట్ ని తీసుకొచ్చింది. బహుశా అలాగే ఇరాన్ లో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, లేకపోతే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనుకున్నా కానీ లెడ్ బై ఇరాన్, లెబనాన్, హమాస్, హౌతీస్, వీళ్ళకి బ్యాకప్ లో రష్యా, చైనా ఉన్నట్టు మనం అనుకోవచ్చు. కొంతవరకు ఫ్రాన్స్, ఎందుకంటే అయోతల్లాస్ ఒకప్పుడు ఫ్రాన్స్ లో తలదాచుకున్నారు. వాళ్ళకి అయోతల్లాస్ కి ఫ్రాన్స్ కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా కొంచెం న్యూట్రల్ స్టాండ్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది నాటోలో ఇండిపెండెంట్ గా. అందుకనే ఈ రోజు కూడా G7 లో కొంచెం ట్రంప్ గారికి, మ్యాక్రాన్ ఎవరైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళిద్దరికీ కొంచెం విభేదాలు వస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలిసినాయి. ఈ విధంగా నాటో అంతా ఒక సైడ్ ని, లెస్ ఫ్రాన్స్, అలాగే చైనా, రష్యా అండ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్, అంటే ఇరాన్ తోటి పాటు ఈ చిన్న యాంటీ ఇజ్రాయెల్ దేశాలు, ఇది ఒక విధంగా లెక్క పెట్టుకోవచ్చు. ఇందులో రష్యా యూక్రెయిన్ లో ఇరుక్కుపోయింది కాబట్టి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు ప్రస్తుతానికి. కేవలం మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, వెపనరీ కానీ, ఎమ్యునిషన్ కానీ సప్లై చేసే అవకాశం చాలా ఉంది. కానీ చైనా మాత్రం ఖాళీగానే ఉంది. వాళ్ళకి కేవలం తైవాన్ ఒకటే గొడవగా ఉంది. అది ప్రస్తుతం ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారో తెలియదు కానీ దానికి ఇంకా
సమయం ఆసన్నం కాలేదు. ఓకే. దానివల్ల పాకిస్తాన్ ని వాడుకుని ఈ సీపెక్ రూట్ ద్వారా ఇరాన్ కి మెటీరియల్, మెన్ సప్లై చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటారా పాకిస్తాన్ మాకు న్యూక్లియర్ వెపన్స్ తోటి సపోర్ట్ గా వస్తుందని? అది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా కంట్రోల్లో ఉన్నాయండి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్. ఏవైతే వాళ్ళ స్విచ్చెస్ ఉన్నాయో అందుకే కదా పాకిస్తాన్ కూడా కాదని చెప్పి వెంటనే హ్యాండ్స్ అప్ చేసింది. మేము చెప్పలేదు కానీ పాకిస్తాన్ మాటలు సీరియస్ గా తీసుకోవక్కర్లేదు. వాళ్ళకి కేవలం డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఆఖరికి న్యూక్లియర్ వెపన్స్. ఆర్థిక సిచ్యువేషన్స్ బట్టి ఆ విధంగా ముందుకెళ్తుంది కానీ సపోర్ట్ చేసే దేశాలతో యాంటీగా ఉంటే అది కూడా ఉండే సిచ్యువేషన్ అది కదా పాకిస్తాన్ కి. ఒక నిమిషం రావు గారు, వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. వినోద్ కుమార్ గారు, ఇప్పుడంతా ఏం జరగబోతోంది అనేది మనం చూసాం. ఓకే, ఈ మధ్యకాలంలో ఈ యుద్ధాలు రాబోతున్నాయా, రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాలు, రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఒక రకంగా సపోర్ట్ పెరుగుతూ పోతోంది. అమెరికా కూడా చెప్పే స్టేట్మెంట్స్ ఎట్లా అంటే మేము యుద్ధం ఆపుతాను, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినట్టుగా ఇది చేస్తామని చెప్పి ఓకే కామెంట్స్ అన్ని పక్కన పెడితే ఏదైతే ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే ఏ విధంగా ఉండిపోతుంది? డైరెక్ట్ గా అటాక్ చేస్తారా లేకపోతే ఏంటనేది ఇరాన్ కున్నటువంటి ఏకైక మార్గం ఏదనుకోవచ్చు? ఒకవేళ రష్యా చైనా సపోర్ట్ చేయకపోతే వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? అంటే రష్యా చైనా అంత తొందరగా సపోర్ట్ చేయవమ్మా. ఎందుకు చేయమంటే రష్యాకు కానీ చైనా కానీ ఇప్పుడు అమెరికా సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు ఆర్థిక రంగంలో నిలదొక్కోవాలంటే, వాణిజ్య రంగంలో నిలదొక్కోవాలంటే ఇలా ప్రపంచ మార్కెట్ అంతా కూడా అమెరికా చేతిలో ఉంది. సో ప్రపంచ మార్కెట్ అమెరికా చేతిలో ఉన్నప్పుడు అమెరికాను కాదని చెప్పేసి అటు రష్యా గానీ ఇటు చైనా గానీ పూర్తి స్థాయిలో ఇరాన్ కు సపోర్ట్ చేసే ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఈ టైంలో యుద్ధం అనేది అనివార్యమని అయితే ప్రపంచం భావించట్లేదు. చిన్న తాత్కాలిక ప్రయోజనాల కోసము ఇరాన్ ను కంట్రోల్ చేయడం కోసము ఇజ్రాయెల్ ఒక పావుగా అమెరికా వాడుతున్నది ఇప్పుడు. సో కాబట్టి ఇరాన్ ను కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడున్న అరబ్ కంట్రీస్ అన్ని దాదాపుగా సరెండర్ అయిపోయినట్టే. ఇవాళ ఒక సరెండర్ కాని దేశం అంటూ ఉంటే ఇది ఇరాన్ ఒకటే ఇలా సరెండర్ కాకుండా ఉన్నది అమెరికా. సో కాబట్టి దాన్ని వాళ్ళ తన కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఇజ్రాయెల్ అనేది ఒక అద్భుతమైన ఆయుధంగా వాళ్ళకి అలా వాళ్ళకి అరబ్ కంట్రీల చుట్టుపక్కల ఒక పెద్ద అంటే పక్కలో బల్యం లాగా ఉన్నది అక్కడ వాళ్ళకి. సో అమెరికాకి ఏంటంటే ఇవాళ ఇస్లామిక్ కంట్రీస్ ఏ కంట్రీని కొట్టాలన్నా కూడా ఇజ్రాయెల్ సహకారం ఖచ్చితంగా అనివార్యం అవసరం. అట్లాగే ఇజ్రాయెల్ కు అమెరికా సహకారం కూడా అవసరం. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవాళ అమెరికా సహకారం కానీ, బ్రిటన్ సహకారం కానీ, యూరోప్ దేశాల సహకారం కానీ ఇజ్రాయెల్ కే ఉంది. సో కాబట్టి ఇవాళ చైనా కూడా రష్యా కూడా ఇవాళ ఏకపక్షంగా ఇరాన్ ను సపోర్ట్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వాడికి పెద్దగా ఉపయోగం ఏం లేదు. రష్యా చైనాకు ఇరాన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఈవెన్ పాకిస్తాన్ వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు వాళ్ళకి. సో అందుకే ఇవాళ పాకిస్తాన్ యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఎవరు ఆపగలిగారు? ట్రంపే ఆపగలిగాడు. ఎందుకు ఆపగలిగాడు అంటే మళ్ళీ అక్కడ కూడా వాణిజ్య వ్యాపార లాభాల గురించి ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్లా అంటే ఇవాళ చైనాను తొందరగా గనుక చైనా మీద గనుక ఒకవేళ భారతదేశము చైనాను అటాక్ చేయగలిగితే, లేదంటే పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ ను క్యాప్చర్ చేసుకుని చైనా గనుక అడ్డంకిగా మారితే చైనా వాణిజ్యం అంతా కూడా అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో చైనా వాణిజ్యం బ్లాక్ అయిపోతే అమెరికాలో ఉన్న మొత్తం ఏకైక మార్గం ఏమనుకోవచ్చు వినోద్ కుమార్ గారు? అసలు అన్ని దేశాలు G7 దేశాలు ఇటుపక్క ట్రంప్ అందరూ కూడా ఒక పక్షంగా ఉన్నారు. ఇరాన్ కి సపోర్ట్ చేస్తామనే ఒక దేశం కూడా మనకు కనిపించట్లేదు. ఇరాన్ లో గవర్నమెంట్ పడగొట్టేసి తనకు అనుకూలమైన గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం అమెరికా చేస్తుంది అక్కడ. సో కాబట్టి అది వచ్చే వరకు ఆయన కంట్రోల్లోకి వచ్చేసరికి ఆయన వచ్చేదాకా యుద్ధం కొనసాగుతుంది. ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు అమెరికా కంట్రోల్లోకి వచ్చేదాకా కొనసాగుతుంది. ఒకవేళ కనుక ఆయన రాకపోతే అక్కడ తిరుగుబాటు అనేది రెడీగా ఉంది. సో ఇలా ఇరాన్ కుప్పకూలిపోయే పరిస్థితి రాకముందే ఇరాన్ కంట్రోల్లోకి వస్తాయని నేను అనుకుంటున్నా. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు కెనడా నుంచి వచ్చాక యుఎస్ వచ్చాక ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పెద్ద క్వశ్చన్ కింద ఉంది కదా. అంటే ఇప్పటికే టెహ్రాన్ లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత అక్కడ అందరూ ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు, ఒక వార్నింగ్ ఇచ్చారు ఎవరు అక్కడ ఉండొద్దు అని చెప్పి. మన ఎంబసీ కూడా మాట్లాడుతుంది కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా అదే జరిగింది. ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా అదే జరిగింది. వాళ్ళ బహిష్కరించినాం మనం, ఇంకా ఎవరిని పాకిస్తాన్ అంబాసిడర్ని బహిష్కరించినాం, అలాగే పాకిస్తాన్ ప్రజలను బహిష్కరించినాం.
వాళ్ళని ఇక్కడికి వెళ్ళిపోవాలని వార్నింగ్లు ఇచ్చినాం. ఇంకా ఆ రకంగా జరుగుతుంది. ఎట్లయినా ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది అనివార్యం, ప్రతి దేశానికి అనివార్యం. కాకపోతే ఇవాళ ఇరాన్ దిగి రాకపోతే ఇరాన్ మీద ఇంకా యుద్ధము తీవ్రంగా మిగతా దేశాలు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది ఇజ్రాయెల్ కు. సో కాబట్టి నా అంచనా ప్రకారం ఇరాన్ అంత ఈజీగా టోటల్ గా లొంగిపోతానని అయితే అనుకోను. కానీ కాకపోతే కొన్ని కండిషన్స్ తోని ఇవాళ చైనా అండ్ చైనాతోని మరియు రష్యాతో కొంత టాక్స్ జరిగిన తర్వాత ఈ అంశం కోలికి వస్తుందని నేను అనుకుంటున్నా. సో అందుకే ఇవాళ ఆయన హుటాహుటిన కెనడా నుండి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయం ఏదో ఒక బెదిరించే వైఖరి కూడా ఉండొచ్చు. మాక్సిమం అదే కనిపిస్తుంది. ట్రంప్ మాట్లాడి కూడా ఒకసారి మనం చూస్తుంటాం, మన ఏ విధంగా వెళ్తున్నాం ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ అప్పుడు కూడా నేనే చేస్తాను, నేనే ఆపిన, ఇవన్నీ ఇండికేషన్స్ చెప్తూ వచ్చారు, తర్వాత కాదన్నారు. సో ట్రంప్ మాటలు ఒకసారి బెదిరించే విధంగా ఉంటాయి. టారిఫ్ల విషయాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం ఆయన అధికారంలోకి వచ్చాక, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత. వివి రావు గారు, ఇప్పుడు ఆయన మెయిన్ ప్రయోజనం అమెరికా ప్రయోజనాలే. ట్రంప్ ప్రయోజనాలు అంటే అమెరికా ప్రయోజనాలే. సో అమెరికాలో చమురు గాని ఇవాళ చాలా కంట్రోల్, అమెరికాలో చమురు రేట్లు పెరిగిపోయాయి అక్కడ. సో ఇవాళ ఇరాన్ కనుక దిగి వస్తే అరబ్ కంట్రీస్ అన్ని దాదాపు దిగొచ్చినట్టు లెక్క అవుతుంది. సో కాబట్టి ఇలా ప్రపంచంలో ఆయన టోటల్ ఇలా ఈ చమురు మీద ఆధిపత్యం తీసుకొని రావాలనుకుంటే ఇరాన్ కంట్రోల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ద్వారా ఎక్కువ పెట్టించి ఇరాన్ మీద యుద్ధం చేపిస్తున్న క్రమంలో ఖచ్చితంగా మొత్తం ఈవెన్ ఆల్ యూరోప్ కంట్రీస్ కానీ బ్రిటన్ కానీ అమెరికా ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తే, అమెరికాకే సపోర్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో మొత్తం ఇవాళ క్రైస్తవ దేశాల కంట్రోల్లోకి ప్రపంచమంతా ఇలా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి క్రైస్తవ దేశాలన్నీ భావిస్తున్నాయి. సో ఇవాళ చమురు అనేది ఏమో ఇస్లామిక్ కంట్రీ దేశాల్లో ఉన్నది ఎక్కువ శాతం. సో దాన్ని కంట్రోల్ చేయగలిగితే ప్రపంచం మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆధిపత్యం చెలాయించడానికి ట్రంప్ ఏదైతే ఇరాన్ ని తన వైపు తిప్పుకోవడానికి ఇజ్రాయెల్ ఒక పావుగా వాడుకుంటున్నారు అనుకోవచ్చు. వివి రావు గారు, ఏదైతే ఇరాన్ ముందున్నటువంటి సవాళ్ళు, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆప్షన్స్ అనుకోవచ్చు, ఇస్తున్నటువంటి ఆప్షన్స్ కావచ్చు, యుద్ధం ఆగాలంటే గనక ఏం చేయాలి అనేది, అణ్వాయుధాలు ఉండకూడదు, అణ్వాయుధాలు అక్కడ ఉంటే గనక జరగని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఖమేనీ ఆయన చనిపోతే తప్ప ఈ యుద్ధం ఆగదని చెప్పి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న మరి ఇరాన్ ముందున్నటువంటి ఏకైక అస్త్రం ఏమనుకోవచ్చు? ఒకవేళ ఇది ఇంకాస్త ముదిరితే గనక ఏకంగా ప్రపంచానికే ముప్పు వాటిలో అవకాశం ఉంటుంది, ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు అనుకోవచ్చు? మన ఇండియాకు సంబంధించి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఒక 2 అంశాల్లో చూద్దామండి. అంటే ఇది వార్ ఎలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఏంటంటే టర్కీ ఇజ్రాయెల్ సైడ్ ఉందండి, నాటో ఇజ్రాయెల్ సైడ్ ఉంది. టర్కీకి అజర్బైజాన్ కి సత్సంబంధాలు ఉన్నాయి, ప్లస్ కొంచెం ల్యాండ్ లింక్ ఉన్నాయి. ఆ ల్యాండ్ లింక్ ద్వారా వాళ్ళు అజర్బైజాన్ కి చేరుకోవచ్చు, ఆయుధాలు, మనుషులు, ఆర్మ్ ఫోర్సెస్. అజర్బైజాన్ ఇరాన్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి. అందుకనే మన ఇండియా కూడా చూస్తే ఈ ఎవరైతే మన ఇండియన్ వలసదారులు అక్కడ ఉంటున్నారో, ఇరాన్ లో ఉంటున్నారో, వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి ఆర్మేనియా వెళ్ళమని చెప్పారు. యాక్చువల్ గా అజర్బైజాన్ ఇంకా దగ్గర పడుతుంది, కానీ అజర్బైజాన్ కాకుండా ఆర్మేనియా వెళ్ళమని చెప్పారు. ఈ అజర్బైజాన్ అన్నది ఇప్పటికే ఇజ్రాయెల్ కి చాలా సపోర్ట్ ఇస్తున్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా యుఏవీస్ ఫస్ట్ రోజుని ఇరాన్ లో దాచి ఉన్న యుఏవీస్ ని వాడింది. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వరకు లేజర్ డెసిగ్నేటర్స్ ఇవన్నీ వాడినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రిసిషన్ టార్గెటింగ్ చేశారు. దీనివల్ల ఇదంతా అజర్బైజాన్ నుంచి వచ్చిన సపోర్ట్. అలాగే అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో ఇజ్రాయెల్ అజర్బైజాన్ ని సపోర్ట్ చేసింది. ఇది జనరల్ గా చాలా కన్ఫ్యూజింగ్, ఎందుకంటే అజర్బైజాన్ అన్నది ఒక ఇస్లామిక్ దేశం, వేరే ఆర్మేనియా అన్నది క్రిస్టియన్ దేశం. జనరల్ గా ఇజ్రాయెల్ క్రిస్టియానిటీ ఎక్కువ దగ్గరలో ఉంటాయి, ఇస్లామిక్ దేశాలకి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ చూస్తే భూభాగం ద్వారా, అంటే భూమి ద్వారా టర్కీ అజర్బైజాన్ ని వాడుకుని ఇరాన్ లో ఎంటర్ అయ్యే ప్రవేశం చేయొచ్చు, కొంచెం లాంగ్ టర్మ్ లో, మీడియం టర్మ్ లో. ఒకవేళ అమెరికా డైరెక్ట్ గా యుద్ధంలో దిగితే, లేకపోతే నాటో యుద్ధంలో దిగినా కానీ. ఇంకా సముద్రానికి వస్తే హార్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని ద్వారా దాదాపు 20% ఆయిల్ ట్రేడ్ డైలీ జరుగుతుంది. ఇరాన్ దీన్ని ఏం చేస్తుందంటే దీన్ని క్లోజ్ చేసేస్తుంది. ఆ క్లోజ్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఇరాన్కి ఉంది. అది క్లోజ్ చేసినప్పుడు ప్రపంచం అంతా
ఆయిల్ ప్రాబ్లమ్స్ లోకి వస్తాయి, అంటే ఎనర్జీ సెక్యూరిటీ సీరియస్ అయిపోతుంది. అలాగే ఇండియన్ ఓషన్ లో ఉన్న అమెరికన్ ఫ్లీట్ కానీ బ్రిటిష్ షిప్స్ కానీ వీటిని డ్యామేజ్ చేయడానికి అంతకుముందు కూడా ఇరాన్ ఎప్పుడు మైనింగ్ చేసేది. బహుశా అదే టెక్నిక్ మళ్ళా తిరిగి వాడే అవకాశం ఉంది. ఆ విధంగా ఎవరికి యుద్ధం ప్రపంచ యుద్ధం టైపు అంటే అంతకుముందు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ అయినట్టు పూర్తి దేశాలు ఇన్వాల్వ్ కాకపోయినా కానీ ఫ్రాన్స్ లెస్ నాటో, అంటే ఏంటంటే ఫ్రాన్స్ తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఫ్రాన్స్ లెస్ నాటో, అమెరికా, ఇజ్రాయెల్ ఒక విధంగాను, అలాగే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లెడ్ బై ఇరాన్ ఒక విధంగా. చైనా డైరెక్ట్ గా సపోర్ట్ రాకపోయినా కానీ తప్పనిసరిగా మిసైల్స్, యుద్ధ సామాగ్రి తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫోరాలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇరాన్ సైడ్ ఉంటుంది. ఈ విధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కోమిని ఎవరైతే ఉన్నారో ఈయన లాస్ట్ ఆయతుల్లా, ఈయన తర్వాత ఆయతుల్లా వచ్చే అవకాశాలు లేవు. ఈయన్ని తప్పించి షాని తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. ఒక విధంగా హాఫ్ మొనార్కీ హాఫ్ డెమోక్రసీ అన్నట్టుగా, కంట్రోల్డ్ డెమోక్రసీ అన్నట్టుగా అమెరికా ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇది చెయ్యాలంటే ఈ ఆయతుల్లాని అసాసినేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆయనకి ఫండమెంటల్ గా చాలా సపోర్ట్ ఉంది. డైవర్స్ ఇరాన్ కూడా చాలా డైవర్స్ ఎథ్నిసిటీ ఉంది, మనకి పైకి కనిపించదు. కానీ యాక్చువల్ పర్షన్స్ ఓన్లీ 55%, మిగతా 45% నైబరింగ్ కంట్రీస్, అంటే కొంచెం వరకు ఇరాక్, కుర్ద్స్, అజర్బైజానీస్, అలాగే టుర్క్మెనిస్తాన్, తర్వాత మన ఊరు బలూచిస్తాన్, వీటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇరాన్ లో కానీ వీళ్ళందరి సపోర్ట్ ఇరాన్కి ఉంది. ఇరాన్ ఇంకోటి చూస్తే ఏంటంటే పాత సివిలైజేషన్, సో వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఏమి లేవనుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా మేము ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఇటు రష్యా గానీ, చైనా గానీ, టర్కీ గానీ చెప్పకపోయినప్పటికీ కూడా చేసే సపోర్ట్ అయితే చేస్తాయి, టఫ్ ఫైట్ ఇవ్వడానికి అయితే ముందుకెళ్తాయి అని అనుకోవచ్చు. తప్పనిసరిగా ఆ విధంగా ఉంటే కనుక ఇప్పుడు లిమిటెడ్ ఒక కంట్రోల్ లోకి వచ్చి అవకాశం లేకపోవచ్చు. లిమిటెడ్ వేలో ఇరాన్, ఇజ్రాయెల్ కాకుండా ప్లస్ లెబనాన్, హౌతీస్ కాకుండా ఇంకొంచెం కంట్రీస్ కి పాకే అవకాశం తప్పనిసరిగా ఉంది. చెప్పండి. సీజ్ ఫైర్ కి ఎప్పుడైనా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా వినోద్ కుమార్ గారు? ఎందుకంటే సీజ్ ఫైర్ అనే ప్రస్తుతం మనకి సాధారణంగా వస్తోంది. రెండు దేశాల మధ్య ఈ విధంగా దాడులు, ప్రతి దాడులు చేస్తున్నప్పుడు, క్షిపణులతో దాడులు చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పక్క టెహ్రాన్, మరో పక్క టెల్ అవీవ్, మీరు ఎక్కడ చేస్తారని మేము అక్కడ చేస్తాం, నాశనం చేస్తాం, విధ్వంసం చేస్తామనే కౌంటర్స్ రెండు స్థాయి నుంచి మనకు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ కి మన దేశాలు కనిపిస్తుంటే, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఇరాన్ ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఏదైనా మధ్యవర్తిత్వం కుదిర్చి సీజ్ ఫైర్ కి ఏదైనా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? తప్పకుండా ఉన్నాయండి. అటు రష్యా కూడా ఒక ప్రయత్నంగా నేను మధ్యవర్తిత్వం వహిస్తా అంటుంది. అంతేకాకుండా దానికంటే ముందే అమెరికా అధ్యక్షుడు వచ్చి అదే మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగానే దీన్ని కూడా ఆపించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ప్రతి అంశం విషయంలో, జోక్యం చేసుకుంటున్నారు. సో ఈ అంశంలో కూడా జోక్యం చేసుకొని పెద్దన్న పాత్ర పోషించి ఆ రకంగా ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపించే ప్రయత్నం అయితే చేస్తే చేయొచ్చు. ఎందుకంటే అమెరికా అప్పుడు కూడా తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ యుద్ధాలైనా ఆపుతుంది, లేదంటే తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ యుద్ధాలైనా కొనసాగిస్తుంది. కానీ టెల్ అమెరికా స్థావరాల మీద కదా దాడి చేసింది, అందుకే కదా ఇరాన్ మీద ఒంటికా మీద వేస్తున్నారు ట్రంప్. టెహ్రాన్ అంతా ఖాళీ చేసేసేయండి, వచ్చేసాయని చెప్పి కెనడా G7 సదస్సు నుంచి కూడా ఇమీడియట్ గా రావడానికి రీజన్స్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు రష్యా ఇప్పుడు ఈవెన్ వచ్చి కూడా మొత్తం ఈ టైంలో పూర్తిగా యుద్ధం కంప్లీట్ గా కొనసాగుతానైతే నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ ఇది కనుక కొనసాగుతూ మాత్రం ఇది మత యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఇస్లాం అండ్ క్రిస్టియన్ మతాల మధ్య యుద్ధంగా మారడానికి స్కోప్ ఏర్పడుతుంది. సో అక్కడ దాకా పోతే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది. సో కాబట్టి ఆ రకంగా ముందుకు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ ప్రపంచమంతా కూడా ఒకవైపు అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఎందుకు ఆపగలిగింది? ఆ వ్యాపార ప్రయోజనాల దృష్టి, తర్వాత ఈ వాళ్ళ యొక్క చమురు ప్రయోజనాల దృష్టి చేసింది. సో ఇవాళ కూడా ఇప్పుడు అజర్బైజాన్ విషయం తీసుకున్నారు సరే, ఇప్పుడు మీరు అజర్బైజాన్ కూడా ఒక రకంగా అమెరికా కంట్రోల్ లోనే ఉంది. అది కూడా అజర్బైజాన్ తీసుకోండి, మీకు మిగతా అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ ఇరాన్ తప్ప మిగతా దాదాపుగా అన్ని సరెండర్ అయిపోయి ఉన్నాయి. సో
ఖచ్చితంగా ఇవాళ ఇరాన్ కూడా కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఆ ప్రయత్నంలో సీజ్ ఫైర్ కూడా ప్రకటించవచ్చు కాక. ఒకవేళ ఇరాన్ ఏమైనా తల వంచి అమెరికాకు సపోర్ట్ వస్తే గనుక ఇది ఏదైనా సీజ్ ఫైర్ వైపు మేము అడుగులేపించాము కాబట్టి ముందుకెళ్ళాము, ఇది యుద్ధాన్ని అప్పుడు ఆ యుద్ధం వరకు వెళ్లకుండా ఆపింది కూడా క్రెడిట్ నాదే అని చెప్పి ట్రంప్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దామండి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ వివి రావు గారు. రాబోయే 24 గంటలు ఏం జరగబోతోంది? భద్రతా మండలి అడ్వైజరీ రూమ్ లో మీటింగ్ అయిన తర్వాత ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? నిజంగానే ఇరాన్ కి చైనా రష్యా సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటికే G7 దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా మారబోతుంది రెండు దేశాల మధ్య దాడులు అనేది కూడా చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.